ప్రియమిత్రులు, పాలసీదారులకు, స్నేహితులకు అందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, దయించి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎల్ఐసి పాలసీ ఖచ్చితంగా తీసుకోండి. ఈ పాలసీ మీ కుటుంబానికి రక్షగా నిలుస్తుంది. మనం ఉన్నప్పుడు రక్షగా నిలుస్తుంది, మనం లేనప్పుడు కూడా రక్షగా నిలుస్తుంది. మనం ఉన్నప్పుడు అంటే మెచ్యూరిటీ అమౌంట్ అది ఫ్యామిలీకి రక్షగా నిలుస్తుంది. ఏదైనా ఇన్ కేస్ మనకేమన్నా అయితే అది మరలా తిరిగి మీ ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తుంది. ఇది ఎలా అయినా సరే ఎల్ఐసి అనేటువంటిది ఫ్యామిలీకి రక్షణ కవచం లాంటిది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యం. ఒక్కసారి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఆ పేషెంట్ల తాలూకా అటెండెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ ఎంత దిగులుగా, ఎంత బాధాకరమైనటువంటి వాతావరణంలో ఉంటారో నేను చూస్తున్నాను. పాపం బీభత్సంగా డబ్బులు ఖర్చు అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడైనా నేను ఎవరైనా అడుగుతుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి, సంవత్సరానికి 15,000 ఎంత అవుతుందంటే బాబాయ్ 15,000 అంటున్నారు. ఒక్కసారి ఐసీలోకి వెళ్తే 15,000 నుంచి 20,000 రూపాయలు అవుతుంది ఒక రోజుకి, మందులు కాకుండా. చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రోజుకి 50 రూపాయలు మినిమం 50 నుంచి 100 రూపాయలు టిఫిన్ చేస్తున్నారు. అంటే యావరేజ్ని 60 రూపాయలు తీసుకుంటే, లేదంటే యావరేజ్ని 100 రూపాయలు తీసుకుంటే ఏదో టిఫిన్స్ రూపాన నెలకి 3,000, సంవత్సరానికి 36,000 రూపాయలు. లేకపోతే 50 రూపాయలు తీసుకుంటే నెలకి 1,500 రూపాయలు టిఫిన్ చేస్తున్నారు. యావరేజ్ని సంవత్సరానికి 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయలు మీ కుటుంబానికి ఇన్వెస్ట్ చేస్తే, దాంట్లో మినిమం 15,000 రూపాయలైనా మీ కుటుంబానికి ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కుటుంబానికి రక్షగా నిలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ ఎందుకు మీరు కట్టుకోవట్లేదు అనేటువంటిది నాకు ఇప్పటికీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కసారి హాస్పిటలైజేషన్ అయితే లక్షలు మొత్తం వెనకాల ఉన్న వాళ్ళు ఎంతో ఆర్థిక భారం మోయాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి దయించి ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో అందరూ కూడా కూల్ డ్రింక్స్, టిఫిన్స్, మధ్యాహ్నం పూట స్నాక్స్ ఇవన్నీ తింటున్నారు. తింటే రోజుకి ఒక ఫ్యామిలీలో 150 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఓన్లీ ఈ బయట తినడానికి. దాంట్లో 50 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టండి. అంటే సంవత్సరానికి 15, నెలకి రోజుకి 50 రూపాయలు చెప్పిన సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. ఇది కడితే మీకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్. కాబట్టి ఏంటంటే దయించి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేంత వరకు మనం ఆగట్లేదు. గవర్నమెంట్ కోసమే బతకట్లేదు. గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతోటే మనం ప్రపంచంలో ఎవరు బతకట్లేదు. మన డబ్బు మనం కూడా సంపాదించుకుంటున్నాం కదా. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ విధంగా ఆలోచించండి. రోజుకి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా, దాంట్లో 50 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుందాం అనేటువంటి భావన మీలో కల్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దయించి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యము. కాబట్టి కడదాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నుండే మీరు మీ యొక్క కోరికని నెరవేర్చుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. జీవితకాలం అంతా కూడా వెనకాల ఉన్న వాళ్ళకి బడ్డీని కాకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క విన్నపము. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా, లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నా సరే మీరు నాకు వెంటనే ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8919283729. ఇట్లు మీ హరిచంద్ర ప్రసాద్, ఏజెంట్, LIC ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ ఇన్సూరెన్స్.